హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. రోజు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. దేవిశ్రీ గారు వంకాయ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. వంకాయ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. yes అంటే సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది. అవును. సో ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి వంకాయ పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వుల పొడి 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? వంకాయ పచ్చిపులుసు. ఓకే అండి. సో ముందుగా దీంట్లో మనం ఒకటి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే. సో దీని కొరకు మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ పేస్ట్ లో వేస్తారా? కచ్చాపచ్చగా. కచ్చపచ్చగా. ఈ వంకాయ పచ్చిపులుసు అనేది కొంతమందికి తెలిసి కొంతమందికి ఐడియా లేదు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అందరూ కూడా ట్రై చేయండి. ఈజీగా ఎలా చేసుకోవాలో రాజుగారు చేసి చూపిస్తున్నారు. పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే కొద్దిగా పసుపు. పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఈ 4 కలిపి పేస్ట్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, మరి మీరు అది కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. అలాగే ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి చర్మం పైన గుంటలు ఉంటూ ఉంటాయి. అయితే అవి తగ్గాలంటే కమల పండు రసంలో దూదిని ముంచి తీసి ఆ గుంటలున్న చోట తుడుచుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తున్నట్లయితే చర్మం శుభ్రపడి గుంటలు క్రమంగా తగ్గిపోతాయి, చర్మం క్లియర్గా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే, గ్రైండ్ చేస్తారండి. సో ఇలా కచ్చాపచ్చగా చేసుకోవాలి. ఓకే. సో ఆ ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేస్తారు కదండి, ఆ వాసన చాలా బాగుంది. పెద్ద బౌల్ ఇస్తారా? ఎస్. సో దీంట్లో చింతపండు గుజ్జు. ఓకే. సో ఇది మన క్వాంటిటీ ఎంత కావాలో అంత చేసుకోవాలి. అవునండి. ఓకే. సో అలాగే ఇక్కడ ఏంటంటే వంకాయలకు తెల్ల వంకాయలు తీసుకున్నారా? తెల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలు అయితేనే బాగుంటుందా, లేకపోతే వేరే వంకాయలు ఏవైనా తీసుకోవచ్చా? బ్లాక్ దాన్ని తీసుకోవచ్చు. బ్లాక్ దాన్ని పర్పుల్ కలర్ బాగుంటుంది. సో వీటికి పైనుంచి నూనె అప్లై చేసి, ఓకే, సో మంట పైన కాల్ చేసుకుని తర్వాత పైన చెక్కు తీసి లోపల గుజ్జు తీసుకోవాలి. ఓకే. ఓకే, ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. నార్మల్ గా ఇలా మనం వంకాయతో పచ్చడి చేసుకుంటాం కదండి, పెద్ద వంకాయ తీసుకొని. కావాలంటే ఆ పెద్ద వంకాయతో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, అంటే కొంచెం టేస్ట్ లో తేడా ఉంటుంది. ఓకే. సో ఈ పచ్చి పులుసుకి అయితే చిన్న వంకాయలు అయితేనే బాగుంటుంది ఎక్కువ. అవునండి. వీటిలో కూడా కొంచెం పెద్ద సైజ్ గా వస్తాయి కదా. ఓకే. తెల్ల వంకాయలు కొంచెం పెద్ద సైజ్ గా ఉన్నది తీసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం కొంచెం మెదుపుకోవాలి. ఓకే. సో ఇది కూడా దీంట్లో వేసేసి, ఓకే, ఇంకా డైరెక్ట్ గా పులుసులో అది మిక్స్ చేసేయడమేనా? సో మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదండి, వెల్లుల్లి రెబ్బలు, ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఓకే. సో పసుపు అనేది జస్ట్ కలర్ కోసం అని చెప్పేసి వేసారు అంతేనా? అవునండి. ఓకే. సో ఈ వంకాయ దానికి అలా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే డైరెక్ట్ మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు? డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఓకే. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేశాను. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని. సో రెగ్యులర్ గా పచ్చి పులుసు అనేది అందరు చేసుకుంటూ ఉంటారు. ఇది కొంచెం డిఫరెంట్ గా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను ఈ వంకాయ ఫ్లేవర్ తో కదండి. అవును. ఇలా ట్రై చేసుకోవచ్చు. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే ఇక్కడ పోపు దినుసులు నేను జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాను. ఓకే. సో పచ్చి పులుసుకి ఇవే బాగుంటాయి, లేకపోతే పప్పు లాంటివి ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు? ఈ రెండే బాగుంటాయి. పచ్చి పులుసు కాబట్టి ఈ రెండు బాగుంటాయి. ఓకే. సో కొంచెం బాగా వేగాలి పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు, అవి కొంచెం డార్క్ కలర్ గా అవుతే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్ అందులో వేసేయడం. ఓకే. 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 సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది కూడా మనం దీంట్లోకి తీసేసుకుందాం డిష్లో. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి నువ్వుల పొడి, వేయించిన నువ్వుల పొడి కొద్దిగా. సో ఇది చాయిస్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. yes కొద్దిగా కొత్తిమీర. ఓకే.
సో వంకాయ పచ్చిపులుసు రెడీ. రెడీ అండి. ఓకే. ఓకే ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. కానీ వాసన మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది. సో వంకాయ పచ్చిపులుసు రెడీ అండి. ఓకే. సో చక్కగా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చిపులుసు చేసుకుని తింటే ఆహా సూపర్గా ఉంటుంది. ఓకే, మరి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. తీసి చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేయు విధానం. ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వంకాయ గుజ్జు, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో వేసి నువ్వుల పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చిపులుసు రెడీ.